బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని మరి కాసేపట్లో నాంపల్లి కోర్టులో హాజరుపరచబోతున్నారు. నాన్ బెయిలబుల్ కేసు అని పైన పెట్టారు. ఏకంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతో పాటుగా దురుసుగా ప్రవర్తించారనే విషయం పైన ఆయన పైన కేసులు పెట్టారు. అవన్నీ కూడా నాన్ బెయిలబుల్ కేసులుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే ఈరోజు నాంపల్లి కోర్టులో మరి కాసేపట్లోనే హాజరుపరిచి ఆయనని రిమాండ్ తీసుకునే అవకాశం కనబడుతోంది. ప్రభుత్వ ఉద్యోగి పోలీస్ అధికారుల విధులకు ఆటంకం కలిగించారనే కేసు ఆయనపై నమోదైంది. నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మెడికల్ టెస్ట్ చేసిన తర్వాత ఆయన్ని నాంపల్లి 3వ కోర్టు జడ్జి హాజరుపరచబోతున్నారు. ప్రజాప్రతినిధి కోర్టులో హాజరుపరచబోతున్నారు. తదుపరి ఆయనని రిమాండ్ కూడా కోరే అవకాశం ఉంది. సో కౌశిక్ రెడ్డి ఎక్కడ చూసినా నిత్య వివాదాస్పదంలో ఇరుక్కుంటున్నారు. వివాదం అంటేనే కౌశిక్ రెడ్డి అంటే వివాదం అనే రకంగా మారిపోయిన పరిస్థితి. ఒకటి కాదు, రెండు కాదు. ఆయన ఎమ్మెల్యేగా గెలిచినటి నుంచి కూడా ఏదో ఒక వివాదంలో, ఏదో ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లో కౌశిక్ రెడ్డి ఉన్నారు. ఏకంగా అటు బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ తర్వాత అన్ని తానే అనే రకంగా వ్యవహరిస్తున్నారనే ఒక టాక్ అంతర్గతంగా పార్టీలో కూడా ఉంది. పార్టీలో కూడా చాలా మంది ఆయనకు వ్యతిరేకంగా ఒక టీం కూడా తయారని చెప్పొచ్చు, వ్యతిరేకంగా ఉన్నారని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే అనవసరమైన విషయాల్లో కూడా రాద్ధాంతం చేస్తూ ప్రతి దాంట్లో వివాదంలో ఇరుక్కుంటున్నారు కౌశిక్ రెడ్డి. సో మనం ప్రజెంట్ చూస్తున్నాం. నిన్న కౌశిక్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికినటువంటి ఆ విజువల్స్ మీకు రెండో బాక్స్ లో కనబడుతున్నాయి. మొదటి బాక్స్ లో ఆయన నివాసానికి వెళ్లి గచ్చిబౌలిలోని నివాసంలోని అదుపులోకి తీసుకున్నటువంటి దృశ్యాలు మనకు మొదటి బాక్స్ లో కనబడుతున్నాయి. కౌశిక్ రెడ్డిని పోలీసు అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం కౌశిక్ రెడ్డిని నాంపల్లి కోర్టులో 3వ కోర్టులో హాజరుపరచబోతున్నారు. ఆ కోర్టులో హాజరుపరిచిన తర్వాత డెఫినెట్ గా నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదైంది కాబట్టి ఆయన వదిలిపెట్టే ప్రసక్తే ఉండకపోవచ్చు. రిమాండ్కి తరలించి ఆయన విచారించే అవకాశం ఉంది. ఈ రకంగా ఇదొకటే కాదు, ఇంకా ఆయన పైన గతంలో కూడా అనేక మార్లు కేసులు నమోదయ్యాయి. అరికపడి గాంధీ విషయంలో కావచ్చు, లేదంటే అటు ఎలక్షన్ నేపథ్యంలో ఆయన తన కుమార్తె భార్యతో కలిసి మీరు గెలిపించుకుంటారో చంపేసుకుంటారో మీ ఇష్టం అనే రకంగా కూడా మాట్లాడుకోవచ్చారు. అటువంటి ఒక కేసు కూడా ఉంది. ఇలా 4-5 కేసులు అయితే ఆయనపై నమోదయ్యాయి. గతంలో కూడా ఉన్నాయి వరుస కేసులు ఆయన పైన. ఒకదాని వెంట ఒకటి తిరిగి తోడి ఆయనని జైలుకే కొన్ని రోజుల పాటు పరిమితం చేసే అవకాశం కూడా ఉంటుందేమో అనే ఒక చర్చ, ఒక అనుమానం అయితే మొదలైంది రాజకీయ వర్గాల్లో. సో ప్రజెంట్ ఆయన్ని కోర్టుకు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. కోర్టులో జడ్జి ముందు ప్రవేశపెట్టిన తర్వాత రిమాండ్ కూడా కోరే అవకాశం ఉంది. మరి రిమాండ్కి తరలిస్తారా అనేది మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మధు అందిస్తారు. ఎస్ మధు, అందుబాటులో ఉన్నారా? రైట్ మధు, సో కౌశిక్ రెడ్డిని ప్రస్తుతం కౌశిక్ రెడ్డి ఎక్కడున్నారు? కౌశిక్ రెడ్డితో పాటుగా మరికొంతమంది కూడా అరెస్ట్ చేశారు బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని. వారందరినీ ఎక్కడికి తరలించారు? కౌశిక్ రెడ్డిని కోర్టు ముందు ఎప్పుడు హాజరుపరచబోతున్నారు? రైట్, మరి కాసేపట్లోనే నాంపల్లి కోర్టు ముందుకు కౌశిక్ రెడ్డి తీసుకురాబోతున్నారు పోలీసులు. నాంపల్లి కోర్టులో అటు జడ్జి ముందు ప్రవేశపెట్టిన తర్వాత ఆయన్ని రిమాండ్కి తరలించే అవకాశం కనబడుతోంది. సో రిమాండ్కి తరలించే పరిస్థితి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సుమారుగా 14 రోజుల రిమాండ్ తరలించే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఆయన ఏకంగా అధికారుల విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా దురుసుగా కూడా ప్రవర్తించారు. నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు కూడా నమోదయ్యాయి. కాబట్టి ఇవన్నీ పరిణామాలు చూస్తే డెఫినెట్ గా ఆ స్థాయిలో ఉండే అవకాశం అయితే ఉంది. ఎస్ మధు, సో కౌశిక్ రెడ్డి పైన ఎటువంటి కేసులు ఉన్నాయి? ఇంకా కోర్టుకి ప్రవేశపెట్టే ముందు ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారు? ఆయనకు సంబంధించి వివరాలు తెలుస్తున్నాయా? మరికొంతమంది కూడా అరెస్ట్ చేశారు కాబట్టి వారి వివరాలు ఎలా తెలుస్తున్నాయి? వారు ఎక్కడున్నారు ప్రస్తుతానికి? ఎగ్జాక్ట్లీ బంజారాస్ పిఎస్లో ఉన్నారు కౌశిక్ రెడ్డి. నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ పైన ఎఫ్ఐఆర్ నమోదైంది, పలు సెక్షన్లు కేసు నమోదైంది. ఆయనను కొద్దిసేపట్లో రిమాండ్ కోసం అని చెప్పేసి కోర్టులో హాజరుపరచనున్నారు. కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేటువంటిది చూడాలి. ప్రస్తుతం అడ్వకేట్ ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీగల్ టీం లక్ష్మణ్ యాదవ్ గారు ఉన్నారు. లక్ష్మణ్ గారు, ఏమేం కేసులు ఫైల్ అయ్యాయి? అసలు పోలీసులతో మీరు మాట్లాడారు, ఏం చెప్తా ఉన్నారు? ఇప్పుడే సీఏ గారిని కలవడం జరిగింది. ఎఫ్ఐఆర్ నెంబర్ 1127 అనే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. సెక్షన్స్ వచ్చేసి 57, 126, 127, 224, 333, 191, 190 స్టూడెంట్స్ సెక్షన్స్ పెట్టారు. ఇందులో అన్లాఫుల్ అసెంబ్లీ,
అంటే పబ్లిక్ ఆఫీసర్స్కి డ్యూటీస్కి న్యూసెన్స్ చేసిన సెక్షన్స్లో పెట్టడం జరిగింది. అంటే దీంట్లో నిన్న కౌశిక్ రెడ్డి వచ్చి తన ఫోన్ ట్యాప్ అవుతుందనే విషయంలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ టైంలో కౌశిక్ రెడ్డి గారు సిఐ గారి పోలీసులకి విధులకి ఆటంకం కలిగించారనే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ఎ ఇల్లీగల్ కంప్లైంట్, ఇల్లీగల్ ఎఫ్ఐఆర్. అంటే అరెస్ట్ ఇంటిమేషన్ లేకుండా పీడీపీపీ యాక్ట్ను కూడా పోలీసుల్లో వైలేట్ చేస్తూ ఒక ప్రజాప్రతినిధి ఇంటికి పర్మిషన్ లేకుండా అన్లాఫుల్ వీళ్ళే అంటే ట్రెస్పాస్ చేస్తూ డ్యామేజ్ చేయడం అనేది కూడా ఇల్లీగల్ అని మేము దీన్ని సుమోటోగా కూడా పోలీసుల మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా డీసీపీ గారిని కోరుతున్నాం. ఇది బెయిలబుల్ సెక్షన్సా ఎట్లా బెయిల్ వచ్చే అవకాశం ఉంటుందా ఇప్పుడు కోర్టులో? అంటే సెక్షన్ 35 క్లాస్ 3 ప్రకారం బిలో 7 years నేరాలు ఏవైతే ఉంటాయో దాంట్లో 35 నోటీస్ ఇవ్వాలి, రిప్లై ప్రాపర్గా ఇవ్వనప్పుడు ఇన్వెస్టిగేషన్కి సపోర్ట్ చేయనప్పుడు మాత్రమే అరెస్ట్ చేసే అధికారం ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి ఉంటుంది. అంటే ఇక్కడ ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ అయిన తర్వాత కనీసం అరెస్ట్ చేసే ముందు కూడా ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదు కౌశిక్ రెడ్డి గారికి. అట్లీస్ట్ వాళ్ళ మిస్సెస్ కావచ్చు, కుటుంబ సభ్యులకు కావచ్చు, అడ్వకేట్ కావచ్చు, ఎవరికి ఇప్పటివరకు అరెస్ట్ ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదు. ఏ కేసో తెలియదు, ఎందులో అరెస్ట్ చేసినో తెలియదు, ఎందుకోసం చేసినో తెలియదు. కాబట్టి ఈ కోణంలో కూడా మేము రిమాండ్ చేస్తే మాత్రం రిమాండ్ రిజెక్ట్ చేయమని అడిగే అవకాశం ఉంటుంది. అంటే ఒక ప్రజాప్రతినిధి వీళ్ళకి ఏమైనా సపరేట్గా ఏమైనా ఫెసిలిటీస్ ఉంటాయా ఒక అడ్వకేట్గా ఏం చెప్తారు? అంటే ఇక్కడ తను ఒక విక్టిమ్గా నిన్న పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. విక్టిమ్కి న్యాయం చేయాల్సిన పోలీస్ అధికారులు తననే మీద కంప్లైంట్ పెట్టి తననే ఈరోజు అరెస్ట్ చేయడం అనేది ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేస్తున్నారు అనేది అర్థమవుతుంది క్లియర్గా మనకి. ఏంటి సిచ్యువేషన్, ఏం జరగవద్దు? పోలీసులతో మాట్లాడిన సందర్భంలో ఏం చెప్పారు మీకు? ఎంతసేపు మాట్లాడారు మీరు? ఏం చేయబోతా ఉన్నారు? పోలీసులు నెక్స్ట్ ఫర్దర్గా రిమాండ్ చేయబోతా ఉన్నారా? రిమాండ్ కోసం సిఐ గారిని కలిసిన తర్వాత మేము సెక్షన్స్ గురించి ఏం కేషన్ పెట్టారు, ఎవరు ఇచ్చారు, ఏంటి అని అంటే క్లియర్ తను చెప్పడం జరిగింది. సార్ మా డ్యూటీస్కి విధులకు ఆటంకం కలిగించారు కాబట్టి మేము ఎఫ్ఐఆర్ బుక్ చేశాము. ఇప్పుడు ఒక 2-3 అవర్స్లో తనని నాంపల్లి కోర్టు 3rd ACJM కోర్టులో రిమాండ్ చేయబోతున్నామని అన్అఫీషియల్గా మాకు చెప్పడం జరిగింది. అది ఇంటిమేషన్ మాత్రం ఇప్పటివరకు ఇవ్వలేదు. మేము వాళ్ళని అడిగితే ఒక కౌన్సిల్గా నేను కౌశిక్ రెడ్డి గారికి లీగల్ టీమ్గా మేము అడ్వకేట్స్ వచ్చాం కాబట్టి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన రైట్ యాజ్ ఏ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా మీకు ఉంది కాబట్టి ఇవ్వండి అన్నప్పుడు మాత్రం ఈ సెక్షన్స్ తను చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఏం చేయబోతా ఉన్నారు మీరు? బెయిల్ కోసం అప్లై చేయబోతున్నారా? బెయిల్ వచ్చే అవకాశం ఉందా, లేదంటే ఖచ్చితంగా రిమాండ్ అయ్యేటువంటి సిచ్యువేషన్? రిమాండ్ని కూడా ఛాలెంజ్ చేయబోతున్నాము. ఎందుకంటే ఇల్లీగల్ ఎఫ్ఐఆర్, ఇల్లీగల్ కంప్లైంట్ ఇది. దీని రిమాండ్ కూడా రిజెక్ట్ చేయమని మేము కోర్టులో పిటిషన్ పెట్టబోతున్నాం నాంపల్లి కోర్టు. పార్టీ నుంచి ఎట్లా ఉన్నాయి ఆదేశాలు? మీరు బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీమ్గా దిస్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. కౌశిక్ రెడ్డి గారు తప్పు లేదు ఇక్కడ. తను ఒక దళిత బంధు స్కీమ్ గురించి తను ఫైట్ చేస్తున్నాడు, క్వశ్చన్ చేస్తున్నాడు కాబట్టి తన ప్రశ్నించే గొంతుకను ఆపడానికి మాత్రం ఇల్లీగల్ అరెస్ట్ అనేది క్లియర్గా మనకు అర్థమవుతుంది. మధు, అంటే ఆయనపై నమోదైనటువంటి సెక్షన్ల పైన నాన్ బెయిలబుల్ గా తెలుస్తున్నాయా? నాన్ బెయిలబుల్ సెక్షన్స్ అవన్నీ ఎగ్జాక్ట్లీ దీనికోసం రిమాండ్కి సంబంధించినటువంటి అంశాన్ని ఫైల్ చేయబోతామని చెప్తున్నారు, ఛాలెంజ్ చేస్తామని చెప్తా ఉన్నారు. నిజంగానే కేసులు ఒక్కసారి చూస్తే BNS 57, 126 క్లాస్ 2, 132, 224, 333, 351 క్లాస్ 3, 191 క్లాస్ 2, రెడ్ విత్ 190, రెడ్ విత్ 3 క్లాస్ 5 ఈ సెక్షన్లో నమోదయ్యాయి. దీనికి సంబంధించి ఆయనను రిమాండ్కు పంపేటువంటి అవకాశమే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నాంపల్లి కోర్టులో ఉన్నటువంటి కోర్టు 3లో ఆయనను హాజరుపరచనున్నట్టుగా అన్అఫీషియల్గా పోలీసులు చెప్తా ఉన్నారు. ఎఫ్ఐఆర్ దీనికి సంబంధించిన రిమాండ్ రిపోర్టు పూర్తి స్థాయిలో సిద్ధం అవుతా ఉంది. రిమాండ్ రిపోర్టు సిద్ధమైన తర్వాత ఇటు నుంచి నేరుగా ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్తారు, మెడికల్ టెస్టులు చేస్తారు. అక్కడ రిపోర్ట్ వచ్చిన తర్వాత తదనంతరం అక్కడ నుంచి కోర్టు ముందు హాజరుపరుస్తారు. తర్వాత తదుపరి జడ్జి నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ రిమాండ్కి తరలించేటువంటి అవకాశమే ఉంటే ఇది 3 నుంచి 4 రోజుల్లో బెయిల్ వచ్చేటువంటి సెక్షన్లు ఇవి. ప్రస్తుతానికి నాన్ బెయిలబుల్ సెక్షన్లు, అంటే ఇమ్మీడియట్లీ ఇప్పటికిప్పుడు బెయిల్ వచ్చే పరిస్థితి లేదు. కానీ 3 నుంచి 4 రోజుల తర్వాత లీగల్ టీమ్ అప్లై మేరకు బెయిల్ వచ్చే అవకాశం ఉంది కోర్టులో. కాబట్టి దాదాపు 3 నుంచి 4 రోజులు చెంచల్గూడ జైల్లో కౌశిక్ రెడ్డి ఉండే అవకాశం ఉంది. ఒకవేళ రిమాండ్ విధిస్తే సంబంధించి రిమాండ్ కాకుండా వీళ్ళు ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ లీగల్ టీమ్, అడ్వకేట్స్ లక్ష్మణ్ యాదవ్ వంటి వారి బృందం అంతా. కానీ ఒకవేళ కనుక పోలీసులు స్ట్రాంగ్ సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్ తయారు చేస్తే ఆటంకం కలిగించినటువంటి విజువల్స్ వాటికి సంబంధించినటువంటి అన్ని సమర్పించి కోర్టులో వారి వాదనలు బలంగా వినిపించగలిగితే రిమాండ్ చేయాల్సిందే అనేటువంటిది. అంటే ఒక ప్రభుత్వ అధికారి విధులను ఆటంకం కలిగించడం అనేటువంటిది, నువ్వు కంప్లైంట్ చేయడానికి వస్తే కంప్లైంట్ చేయొచ్చు, సమయం తీసుకోవచ్చు, మరొకసారి రావచ్చు. కానీ వెళుతూ ఉన్నటువంటి విధుల్లో ఉన్నటువంటి అధికారిని అడ్డుకోవడము, అఫెన్స్ చేయడము, అసభ్యకరంగా మాట్లాడడం, వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని వస్తే రిమాండ్ చేస్తే కౌశిక్ రెడ్డి చెంచల్గూడ జైల్లో 3 నుంచి 4 రోజులు ఉండే అవకాశం ఉంది. లెక్క చూస్తే ఈరోజు థర్స్డే గురువారం
ఫ్రైడే, ఒకవేళ రేపటి వరకు కనుక బెయిల్ రాకపోతే రేపటి ఒకవేళ ఈరోజు తరలిస్తే కనుక సాటర్డే సండే కూడా జైల్లో ఉండే అవకాశం ఉంది. సాటర్డే సండే హాలిడే కాబట్టి. సో సోమవారం మళ్ళీ బెయిల్ అప్లై చేసుకునే అవకాశం ఉంది. దాదాపు 3 నుంచి 4 రోజులు చెంచల్గూడ జైల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఉండే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఏసీపీ దీనికి సంబంధించి దగ్గరుండి డీసీపీ వీళ్ళంతా కూడా రిమాండ్ రిపోర్టు తయారు చేస్తూ ఉన్నారు. చాలా స్పష్టంగా రిమాండ్ రిపోర్ట్లో కొన్ని కీలకమైనటువంటి అంశాలను, చాలా స్ట్రాంగ్ ఎవిడెన్స్ని అందులో ఎలా అడ్డుకున్నారు ఏంటి అనేటువంటి అంశాలను ఒక ప్రొసీజర్లో పొందుపరుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. నిన్న జరిగినటువంటి వీడియోలు కూడా, అడ్డుకున్నటువంటి వీడియోలు, ఆయన పోలీసు అధికారితో మాట్లాడినటువంటి విధానం, ఇవన్నీ కూడా వీడియోలు ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని ఆధారాలుగా చూపించే అవకాశం ఉంది. ఈ సమయంలో ఇక్కడ ఉన్నటువంటి వారికి కొంచెం కంప్లైంట్ చేసినటువంటి పోలీసు అధికారుల వాంగ్మూలం కూడా తీసుకునే అవకాశం ఉంది. మొత్తానికి పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు మరికొద్ది సేపట్లో నాంపల్లి మెజిస్ట్రేట్ ముందు 3వ కోర్టు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. అటు తర్వాత నిజంగా రిమాండ్ విధిస్తే చెంచల్ కూడా జైలుకు వెళ్లే అవకాశం ఉంది. రైట్ మధు, అంటే మరికొంతమంది ఆయనకు ప్రొటెక్షన్ గా, ఆయనకు మద్దతుగా వచ్చినటువంటి మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, హరీష్ రావుతో పాటుగా ఇతర కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కూడా చేరుకున్నారు, ఎమ్మెల్యేలు కూడా చేరుకున్నారు. వీరందరినీ కూడా అరెస్ట్ చేస్తారు. వీరు ఎక్కడ పొందుపరిచారు, ఎక్కడ ప్రజెంట్ అంతా ఉన్నారు? వీళ్ళంతా కూడా కౌశిక్ రెడ్డి నివాసానికి చేరుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేసి గచ్చిబౌలి పిఎస్కి తరలించారు. అక్కడ కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చేరుకుంటున్నాయి. అక్కడ హరీష్ రావు, తర్వాత మిగతా పార్టీ నాయకులు, తర్వాత షంబీపూర్ రాజు, జగదీశ్వర్ రెడ్డి, తర్వాత వీళ్ళంతా అక్కడికి ఉన్నటువంటి వాళ్ళంతా ఉన్నారు. వారందరూ కూడా అరెస్ట్ చేశారు. కాకపోతే వారిని కొద్దిసేపు ఉంచి బయటికి విడుదల చేసే అవకాశం ఉండొచ్చు. కానీ హరీష్ రావు పైన కూడా కేసు నమోదైంది. ఆ కేసు విషయంలోనే కంప్లైంట్ చేయడానికి వచ్చినటువంటి ఇక్కడ కౌశిక్ రెడ్డి పైన కేసు నమోదైనటువంటి విషయం. ఎందుకంటే హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ చేశారనేటువంటిది సిద్దిపేటకు సంబంధించినటువంటి చక్రధర్ గౌడ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పంజాగుట్టలో పిఎస్లో కేసు నమోదైంది. ఆయన పైన ఫోన్ ట్యాపింగ్ పైన కేసు నమోదు చేశారు. కాబట్టి మా ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయి, నన్ను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది, నన్ను వెంటాడుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం నిఘా విభాగం అనేటువంటిది. ఆయన ఇక్కడికి వచ్చారు. కౌశిక్ రెడ్డి ముఖ్యమంత్రి పైన, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి పైన కంప్లైంట్ చేయడానికి వచ్చిన నేపథ్యంలో ఆయన పైన ఇక్కడ కేసు నమోదైనటువంటి సిచ్యువేషన్ మనందరికీ తెలిసింది. అక్కడ నుంచి లింక్ ఉంది. సో మొత్తానికి కౌశిక్ రెడ్డి ప్రస్తుతం బంజారాహిల్స్ పిఎస్ లోనే ఉన్నారు. పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. ఈ రోజు పోలీసుల నుంచి వాంగ్మూలం తీసుకోవాలి. పోలీసులకి ఆ రోజు నిన్న ఆ ఎస్ఐకి విధుల ఆటంకం ఏ రకం కలిగించారు, పోలీసులు ఏం ఫిర్యాదు చేశారు, ఇవన్నీ ఈ రోజు జరిగిపోయి అటు మెడికల్ టెస్ట్లు జరిగి కోర్టులో ప్రొడ్యూస్ చేసేటువంటి ఈ యొక్క ప్రాసెస్ మొత్తం ఈరోజు అయిపోయే అవకాశం ఉందా? ఒకవేళ లేకపోతే ఈరోజు పూర్తిగా కూడా ఆ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ అదుపులోనే కౌశిక్ రెడ్డి ఉండే అవకాశం ఉందా? అంటే జనరల్గా ఎవరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నా 24 hours లోపల రిమాండ్కి చూపించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజాప్రతినిధి అంతా, మీడియా అంతా చూస్తూ ఉన్నారు. ఇంట్లోకి వెళ్ళి పోలీసులు తీసుకొచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఈరోజే కోర్టు ముందు ప్రవేశపెట్టనున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా ఇప్పటికే కొద్దిసేపటి క్రితం కౌశిక్ రెడ్డి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, ఆయన భార్య, మరికొద్ది మంది ఇక్కడికి పోలీస్ స్టేషన్ వరకు వచ్చి వెళ్ళిపోయారు. ఇక్కడ నుంచి మూవ్ అవుతూ ఉన్నారు. పార్టీకి సంబంధించిన నాయకులతో మాట్లాడుతూ ఉన్నారు. కౌశిక్ రెడ్డితో కూడా మాట్లాడుతూ ఉన్నారు. కొద్దిమంది లీగల్ టీం ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు, పోలీసులతో మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఒకవేళ రిమాండ్ రిపోర్టు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో సిద్ధమైన తర్వాత జడ్జి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేటువంటిది చూడాలి. కోర్టు ముందు మెడికల్ టెస్ట్ల తర్వాత ఆయనను ప్రవేశపెట్టనున్నట్టుగా తెలుస్తూ ఉంది. భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా ఎవరు రాకుండా, ఆందోళన చేయకుండా, ఎందుకంటే నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ను వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పెద్ద ఎత్తున భద్రత ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ విజువల్స్ చూస్తూ ఉన్నాం లైవ్లో. లోపలే కౌశిక్ రెడ్డి ఉన్నారు. పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే. సో కొద్దిసేపట్లోనే పోలీసులు మెడికల్ టెస్ట్ కోసం తీసుకెళ్లే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఆయనను రిమాండ్కే పంపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేటువంటిది లీగల్ టీం కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే వారితో పోలీసులు మాట్లాడిన సందర్భంలో అన్అఫీషియల్గానే చెప్పారు, రిమాండ్కి పంపిస్తున్నాము ఆయనను అని చెప్పేసి. ఒకవేళ అలా పంపిస్తే చెంచల్ కూడా జైలుకి కౌశిక్ రెడ్డి వెళ్ళనున్నారు. థ్యాంక్ యూ మధు. సో ఓవరాల్ గా నాన్ బెయిలబుల్ సెక్షన్ల పైన కేసు నమోదైంది కాబట్టి కౌశిక్ రెడ్డి బయటకు రావడం కొంత కష్టమే అంటున్నారు లీగల్ టీం కూడా. ఎందుకంటే ఆయన పైన పోలీసుల విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా దురుసుగా ప్రవర్తించాడు అనేది కూడా పలు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదయ్యాయి. అటు 57, 126(2), 127, 132, 223, 190, 191 ఈ రకంగా కొన్ని పలు సెక్షన్లు కూడా, ఇవన్నీ సెక్షన్లు సుమారుగా డెఫినెట్ గా నాన్ బెయిలబుల్ సెక్షన్లుగానే ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ఒక ప్రజాప్రతినిధిని
అరెస్ట్ చేసే విషయంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి కాబట్టి జాగ్రత్తలు తీసుకుంటూనే పోలీసులు చాలా చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు ఈ విషయంలో. సో రిమాండ్కి తరలించే అవకాశం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ముందుగా ఆయనకి ప్రజెంట్ పోలీసుల నుంచి వాగ్మూలం తీసుకుంటున్నారు. ఏ రకంగా ఇబ్బంది పెట్టాడు, ఏ రకంగా ఇబ్బంది పట్టన్న విషయం పూర్తిగా పరిగణలోకి తీసుకున్న తర్వాత ఆయన మెడికల్ టెస్ట్ నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి నుంచి మెడికల్ టెస్ట్ చేశాక ఆయన్ని నాంపల్లి 3వ కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు. 3వ కోర్టు జడ్జి దగ్గర ప్రవేశపెట్టబోతున్నారు. రిమాండ్కి ఇచ్చే అవకాశం ఉంది. సుమారుగా నాన్ బెయిలబుల్ సెక్షన్ కూడా బెయిల్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు అప్పుడే కాదు, సుమారుగా ఇవాళ గనక ఈ పూర్తి వ్యవహారం జరిగితే జడ్జి కనుక రిమాండ్కి తరలిస్తే రేపు ఆల్రెడీ జైల్లో ఉండాల్సిన అవసరం ఉంది. రేపు ఎల్లుండి మినహా సుమారం వరకు అయినా ఒకవేళ కనుక వస్తే బయటికి వస్తారేమో. కానీ అంటిల్ దెన్ ఆయన ఒక రిమాండ్ కనుక తరలిస్తే జైల్లో సుమారుగా 3-4 రోజుల పాటు చెంచల్గుండా జైల్లో ఉండాల్సిన ఊసలు లెక్క పెట్టాల్సిన అవసరం అయితే డెఫినెట్ కనబడుతోంది. ఆ పరిస్థితి అయితే కనబడుతోంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఒకసారి కౌశిక్ రెడ్డి అరెస్ట్ తో పాటుగా అక్కడికి మద్దతుగా వెళ్ళినటువంటి హరీష్ రావు, జగదీష్ రెడ్డి, మిగతా బీఆర్ఎస్ నాయకుల అరెస్ట్ తర్వాత ఒకసారిగా అక్కడ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ అయితే కూడా నానా హైడ్రామా చోటు చేసుకుంటుంది. పెద్ద ఎత్తున అక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చేరుకోవడం, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు చేరుకోవడం, అక్కడ ధర్నా చెప్పడం లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒకసారి ఈ పూర్తి విషయం పైన మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. దాన్ని నువ్వు ఎఫ్ఐఆర్ చేస్తావు. మరి వాళ్ళ మా కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే గారు కూడా రీసెంట్ గా నా ఫోన్ ట్యాప్ అయింది, ఎప్పుడో కాదు నెల క్రితమే నా ఫోన్ ట్యాప్ అయింది, నా ఫోన్ ట్యాప్ చేస్తున్నది ప్రభుత్వం అని చెప్పి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేయమని అడిగినాడు. ఏం తప్పు చేసినాడు మా కౌశిక్ రెడ్డి? నా ఫోన్ ట్యాపింగ్ అవుతున్నది, కేసు రిజిస్టర్ చేయండి, ఎఫ్ఐఆర్ నమోదు చేయండి అని అడిగినాడు చట్ట ప్రకారం. దానికే ఇవాళ నువ్వు కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి పోతాం వాళ్ళ వందలాది మంది పోలీసుల్ని ఆయన ఇంటి మీదకి పంపించినావు. దాన్ని ప్రశ్నించినటువంటి హరీష్ రావు గారిని ఆయనను కూడా తీసుకొచ్చి వాళ్ళ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో పెడతా ఉన్నావు. అంటే నువ్వు అరెస్టులు చేస్తే అడగద్దు, నువ్వు హామీలు అమలు చేయక ఎగ్గొడితే అడగద్దు, నువ్వు ఎట్లంటే అట్లా ఒక నియంతలాగా ఇవాళ ఈ రాష్ట్రాన్ని పరిపాలించి అందరినీ తొక్కేయాలని చూసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నావో రేవంత్ రెడ్డి, అది ఎప్పటికి కూడా సక్సెస్ కాదు. ఎందుకంటే తెలంగాణ సమాజం అంతా చూస్తా ఉన్నది. 3 రోజుల క్రితం కేసులు పెట్టించారు హరీష్ రావు గారి మీద. ఎవరు పెట్టారు కేసు? చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి, ఆయన వెనకాల ఒక నేరపూరితమైన చరిత్ర కలిగినటువంటి వ్యక్తి. ఎప్పుడోనట ఆయన ఫోన్ ట్యాప్ చేయించాడంట హరీష్ రావు గారు. అది 3 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కేసు పెడతాడట. దాన్ని వీళ్ళు ఎఫ్ఐఆర్ చేస్తారట, దాని మీద చర్యలు తీసుకుంటారట. మరి అదే మా కౌశిక్ రెడ్డి గారు నిన్న పోయి నాకు నెల క్రితమే నా మీద ఫోన్ ట్యాప్ అయింది, మరి చర్యలు తీసుకోండి అని అడిగినాడు, ఎఫ్ఐఆర్ బుక్ చేయండి అని అడిగినాడు. తప్పేం చేసినాడు కౌశిక్ రెడ్డి? అంటే మీరు ఉసుగొల్పినటువంటి నేర చరిత్ర కలిగినటువంటి చక్రధర్ గౌడ్కు ఒక న్యాయం, ఇవాళ లక్షల మంది ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రజల ఓటుతోటి ప్రజలతోటి గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యే, ఓ శాసనసభ్యుడు కౌశిక్ రెడ్డి గారికి ఒక న్యాయమా? కంప్లైంట్ తీసుకోండి, ఎఫ్ఐఆర్ బుక్ చేయండి అని పోలీస్ స్టేషన్ పోతే ఇవాళ వందలాది మంది పోలీసులని కంప్లైంట్ ఎట్లా ఇస్తామో అని చెప్పి ఆయన అరెస్ట్ చేస్తారా? ఎట్లా అరెస్ట్ చేస్తున్నావు మా ఎమ్మెల్యే అని అడిగితే హరీష్ రావు గారు మరి మంత్రిగా పనిచేసిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వ్యక్తి, తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించినటువంటి వ్యక్తి, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి వ్యక్తి, గత 30 సంవత్సరాలుగా మరి ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి, లక్షల మెజార్టీతోటి ఆయన నియోజకవర్గం నుంచి ప్రతిసారి మెజార్టీని పెంచుకుంటూ గెలుస్తున్నటువంటి వ్యక్తి. ఇవాళ అరెస్టులు మా ఎమ్మెల్యేని ఎందుకు అరెస్ట్ చేస్తామని అడుగుతా ఆయన తీసుకొచ్చి ఇవాళ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ పెడతా ఉన్నారు. ఇది చాలా తీవ్రంగా ఖండించాల్సినటువంటి చర్య, దుర్మార్గమైన చర్య. మనం అడుగుతా ఉన్నా బుద్ధిజీవులారా, తెలంగాణ మేధావులారా, ఆ రోజు ప్రశ్నించిన గొంతుకలారా, ఇవాళ మీ గొంతులు ఎందుకు మూగపోయినాయని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దయచేసి ఇప్పటికైనా స్పందించండి. తెలంగాణ మేధావి లోకాన్ని నేను కోరుతా ఉన్నా, తెలంగాణ బుద్ధిజీవులు నేను కోరుతా ఉన్నా, ఇటువంటి అక్రమ అరెస్టులపై స్పందించండి. ఈ ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించండి.